ఒక నిజమైన సువార్త పశ్చాత్తాపమును గురించి నొక్కి చెప్పును. బాప్తిస్మం ఇచ్చి యోహాను మొదలుకొని యేసు, పౌలు, పేతురు మరియు మిగిలిన అందరూ అపోస్తులు పశ్చాత్తాపమునకు మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చి బోధించిరి. కానీ దురదృష్టవశాత్తు నేడు పశ్చాత్తాపము చివరి స్థానములో ఉంచబడి చివరిగా బోధించబడుతుంది. దీనికి భిన్నంగా దేవుని కేంద్రిత సువార్త పశ్చాత్తాపమునకు మనుషులను పిలుచుచున్నది. నిజమైన పశ్చాత్తాపము మనుషులను క్రింది విధముగా సవాలు చేస్తున్నది. ప్రతి ఒక్కరూ వారి జీవితముల మధ్యలో ఆక్రమించబడిన స్వయం నుండి తప్పక మరలవలెను. మన స్వంత చిత్త ప్రకారము చేయుట నుండి తప్పనిసరిగా తిరిగి రావలెను. ధనమును ప్రేమించుట నుండి తిరిగి రావలెను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము నుండి తిరిగి రావలెను. పై వాటన్నిటి నుండి దేవుని వద్దకు తిరిగి రావలెను. పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించుటకు తిరిగి రావలెను. ఇప్పటి నుండి దేవునిని తన జీవితం మధ్యలో ఉంచుకొనుటకు, దేవుని చిత్తము చేయుటకు తిరిగి రావలెను. ఒక వ్యక్తి పశ్చాత్తాపపడినట్లయితే శిలువపై మరణించిన క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే అతని పాపములు క్షమించబడును. తరువాత అతను పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క శక్తిని ఆయన పొందును మరియు ఆ శక్తితో ప్రతిదినము అతని స్వయమును ద్వేషించగలడు. కాబట్టి దేవుని కేంద్రిత జీవితమును జీవించగలడు. ఈ సువార్తనే యేసు మరియు ఆయన శిష్యులు బోధించిరి. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.